చరిత్ర అనేది కేవలం రాజులది, యుద్ధాలది మాత్రమే కాదు. నిశ్శబ్దంగా విప్లవాన్ని సృష్టించిన మహిళలది కూడా. సమాజంలో వేళ్ళూనుకున్న అన్యాయాలను ఎదిరించి తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్న కొందరు ధీరవనితల కథ ఇప్పుడు చెప్పబోతున్నాను. ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతం కరువు కాటకాలకు, కుల వివక్షకు, పురుషాధిక్యానికి పెట్టింది పేరు. అక్కడ అన్యాయం జరిగితే ప్రశ్నించే గొంతుకలు తక్కువ. కానీ 2006లో ఒక సాధారణ మహిళ చేతిలో పట్టిన లాఠీ ఒక అంతర్జాతీయ ఉద్యమానికి ఊపిరిపోసింది. అదే గులాబీ గ్యాంగ్. ఈ విప్లవానికి మూలకర్ర సంపత్ పాల్ దేవి. 5 పిల్లల తల్లి అయిన సంపత్ పాల్ ఒకరోజు తన ఇంట్లో పక్కన ఒక వ్యక్తి తన భార్యను జంతువులా బాదుతుంటే చూసింది. ఆమె అడ్డు వెళ్ళినా ఆ వ్యక్తి వినలేదు. పైగా తన భార్యను కొట్టే హక్కు తనకు ఉందని గర్జించాడు. మరుసటి రోజు సంపత్ పాల్ ఊరుకోలేదు. మరో 5 మహిళలను వెంటేసుకు వెళ్ళి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసింది. ఆ క్షణంలో ఆమెకు ఒక విషయం స్పష్టమైంది. మహిళలు విడివిడిగా ఉంటే అబలలు, కానీ కలిస్తే ఒక మహాశక్తి. అందుకే సంపత్ పాల్ దేవి దీన్ని ఆపకుండా ఓ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఉద్యమానికి ఒక గుర్తింపు ఉండాలని సంపత్ పాల్ గులాబీ రంగును ఎంచుకున్నారు. సభ్యులందరూ గులాబీ రంగు చీరలు ధరించి ఆత్మరక్షణ కోసం చేతిలో లాఠీ పట్టడం ప్రారంభించారు. గృహహింసతో మొదలైన వీరి పోరాటం అనతి కాలంలోనే వ్యవస్థలోని అవినీతిపైకి మళ్లింది. రేషన్ బియ్యం దోపిడీని, బాల్య వివాహాలను అడ్డుకున్నారు. అదనపు కట్నం కోసం కోడళ్లను వేధించే అత్తమామలకు తమదైన శైలిలో బుద్ధి చెప్పారు. నేడు గులాబీ గ్యాంగ్ కేవలం బుందేల్ఖండ్కే పరిమితం కాలేదు. ప్రారంభంలో 5 మొదలై నేడు ఈ గ్యాంగులో 1,00,000కు పైగా సభ్యులున్నారు. సంపత్ పాల్ దేవి 2012లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే గ్యాంగులో చీలికలు వచ్చాయని, కొంతమంది సభ్యులు విడిపోయి వేరే గ్రూపులుగా ఏర్పడ్డారని కూడా వార్తలు వచ్చాయి. బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ కిమ్ లాంగ్నోటో వీళ్ళపై పింక్ శారీస్ అనే డాక్యుమెంటరీ తీశారు. మాధురి దీక్షిత్ నటించిన గులాబీ గ్యాంగ్ సినిమా కూడా ఇదే స్ఫూర్తి. గులాబీ గ్యాంగ్ అనేది కేవలం ఒక సమూహం కాదు, అది ఒక ఆలోచన. చట్టం తన పని తాను చేయనప్పుడు సామాన్యులే చైతన్యవంతులై ఎలా పోరాడొచ్చు ఈ గులాబీ గ్యాంగ్లోని మహిళలు నిరూపించారు.